ఇకరావు పార్కులో పల్లీలు కొనుక్కుని తినాల్సిందే. పాత పంచాంగం విప్పకో. నువ్వు ఎన్నైనా అను బ్రో, నీ భార్య వల్లే నువ్వు ఈ రేంజ్లో ఉన్నావు. ఆవిడ షాపులో ఉంటేనే నీకు కస్టమర్స్ వస్తారు. ఎంత తీసుకున్నావు? ఏంటే? ఇలా మా ఆవిడ అవసరం నాకు గుర్తు చేసేందుకు మా ఆవిడ నీకెంతిచ్చింది? ఉమ్, మనుషుల్ని కొనడం ఆవిడకి బాగా అలవాటు. అమ్ముడు పోవడం నాకు అలవాట్లేదు. ఆ? ఆహా, తలుచుకోగానే వచ్చారు. నిండా నూరేళ్లు బతుకుతారు. ఎంతమందిని ముంచడానికి? నా మాట విని మీ ఆవిడ్ని పట్టుకో. ఉం? చిచి, షాపులో పెట్టుకో. కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారు. నేను వెళ్ళాలి, ఒక స్టూల్ కొనాలి. మా ఆవిడ తెమ్మని చెప్పింది. చూసావా, మీ ఆవిడ అడుగు పెట్టగానే ఫ్రెండ్ను కాస్త కస్టమర్గా మారిపోయాను. వస్తాను. మనోజ్ చెప్పండి సార్, ఏం కావాలి? నోట్ చేసుకోండి, చెప్తాను. చాలా కావాలి. ఒక నిమిషం సార్. చెప్పండి సార్. రాసుకోండి. ఒక టేబుల్, ఒక చైర్, ఒక బీరువా. వీటిని ఎక్స్పోర్ట్ చేస్తారా? చాలా ఆనందంగా చేస్తాం సార్. మా ముఖేష్ సార్ తలుచుకుంటే చాలా ఈజీ. అయితే బిల్ చేయండి. ఈ ఐటమ్స్ మొత్తం పంపించాలి. అలాగే సార్. ఎక్కడికి సార్? మలేషియాకి. మలేషియాకా? అవును. మలేషియాకి తప్ప ఈ ప్రపంచంలో ఏ మారుమూల కంట్రీకి పంపించమన్నా పంపిస్తాను. అట్లాస్లో కనపడిన కంట్రీకైనా పంపిస్తాను. వెళ్ళండి. అదేంటి? ఎందుకు? ఇంత లాభం వస్తుంటే ఎందుకు పంపించరు? ఆ మలేషియా అనే పేరే నన్ను దరిద్రంలా పట్టుకుంది. వెళ్ళండి సార్. మీకు తిక్కుందా? కాదు, ఒక ఫ్రాడ్ వైఫ్ ఉంది. వెళ్ళండి సార్. భలే వాడివయ్యా బాబు. మనోజ్ 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 ఆగు మనోజ్. నేను చాలా బిజీగా ఉన్నాను. కనబడుతూనే ఉంది. అంటే ఈగలు తోలుకుంటున్నానా? నాతో మాట్లాడేంత ఖాళీ అయితే ఉందిగా. నాలాంటి బిజినెస్ మ్యాన్లు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడరు. నేను నీ భార్యని. మా మ్యారేజ్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకొనిరా. నువ్వు షోరూమ్కి వచ్చావని తెలిస్తే మా అమ్మ నిన్ను కొట్టినట్టు నన్ను కొడుతుంది. మీ అమ్మ కొట్టినా పడ్డాను. ఎవరి కోసం? నీ కోసం, మన కాపురం కోసమే కదా. అదంతా నాకు అనవసరం. మీ అమ్మకి నేను వచ్చిన విషయం నువ్వు చెప్తేనే తెలుస్తుంది. మా బాలు చెప్పినా తెలుస్తుంది. బాలుకెలా తెలుస్తుంది? మనం ఏం మింగినా ముందు వాడికే తెలుస్తుంది. ఏం దాచినా ముందు వాడికే తెలుస్తుంది. ఈ మధ్య మీనా కూడా ఆ విద్య తెలిసింది. ఇప్పుడు మీ అమ్మకి తెలుస్తుందని నన్ను రానివ్వడం లేదా? నా మీద ప్రేమ తగ్గిపోయి రానివ్వట్లేదా? నేను లాజిక్లు మాట్లాడలేను. నువ్వు నన్ను మొత్తానికి అవాయిడ్ చేస్తున్నావు. నేను అబద్ధం చెప్పాను నిజమే.
కానీ డబ్బు కోసం కాదు కదా. నీతో జీవితాంతో కలిసి బతకాలనే కదా. కారణం చెప్పినా నువ్వు అర్థం చేసుకోవడం లేదు. అబద్ధం చెప్పే వాళ్ళందరికీ కారణం ఉంటుంది, కానీ అది చేసిన తప్పుని కరెక్ట్ చేయదు. సరే, ప్రపంచంలో ఎవ్వరూ చేయని తప్పు నేనే చేశానని అనుకుందాం. కానీ అదంతా ఎవరి కోసం మనోజ్? నీకోసం కాదా? ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నిన్ను పాస్పోర్టు వీసా లేకుండా మలేషియా పంపించినా అక్కడ కూడా పార్లర్ పెట్టుకుని ఫ్రాడ్ చేస్తూ బతకగలవు. కాపురం నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు తప్పు కాదు, చేసిన పద్ధతి తప్పు. అది నాకు అర్థమైంది మనోజ్. నువ్వు నన్ను క్షమిస్తే చాలు. మళ్ళీ మొదటి నుంచి మోసం చేస్తావా? ప్రేమిస్తాను. అప్పుడు మీ నాన్న బ్రతికొస్తాడా? కోటీశ్వరుడైపోతాడా? లేకపోతే మీ మేకమావ మాణిక్యం మటన్ కొట్టి అమ్మేసి మలేషియాలో సెటిల్ అవుతాడా? అత్తయ్యలా మాట్లాడుకో. నేను ఆవిడ కొడుకునే కదా. చూడు, నాకు డబ్బు అవసరమే. అందులోనూ కోట్లొస్తే నేనే కాదు, ఏ అల్లుడు కాదనుకోడు. మీ నాన్న డబ్బొస్తే బాగుండు అనుకున్నానే తప్ప ఆ డబ్బు కోసం మా అమ్మలాగా నిన్ను నేనేనాడు ఫోర్స్ చేయలేదు. నువ్వు తేకపోయినా మీ నాన్న రాకపోయినా పట్టించుకోనూ లేదు. ఎందుకంటే నేను నిన్ను అంత ప్రేమించాను. అందుకే నేను గుడ్డిగా నమ్మాను. నువ్వేం చెప్పినా విన్నాను. ఇప్పుడు మా అమ్మ చెప్పినట్టే వింటాను. నీకు మీ అమ్మ ముఖ్యమా, నేను ముఖ్యమా? జీవితంతో నీకు తోడుండాల్సింది నేనే. ఇలా నన్ను అవాయిడ్ చేస్తే మన కాపురం, మన భవిష్యత్తు ఏమైపోతుంది? అబద్ధాలు చెప్పి మోసం చేసే ముందే అవన్నీ బయటపడితే ఇవన్నీ ఏమైపోతాయోనని ఆలోచించాల్సింది. ఇప్పుడు కాదు. వెళ్ళెళ్ళు. ఇప్పుడు వెళ్తాను, కాని మనసు నిండా బాధ నింపుకొని వెళ్తాను. నీకోసమే నీ వెనకాల తిరుగుతున్నాను. ఇలాగే వెళ్ళగొడితే ఏదో ఒక రోజు నేనుండను. కానీ నువ్వు చెప్పిన అబద్ధాలు మా అమ్మ డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్లా నా కళ్ళ ముందు భరతనాట్యం చేస్తున్నాయి. చేసిన ఫ్రాడ్ మా బాలుగాడి నోరులాగా, వాడి కారు హార్న్ లాగా నా చెవుల్లో లొడ అరుస్తూనే ఉన్నాయి. మీనా పూలదండలో పూలు గుచ్చినట్టు నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు ఒక్కొక్కటి గుచ్చి నా మెడలో దండేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. పార్లర్లో వేసినట్టు నీ మోసానికి అందమైన మేకప్ వేశావు. ఇన్ని తప్పులు మా రవిగాడ్లాగా వండి పెట్టావో గుర్తుందా? శృతిలాగా మీ మేకమావతో ఎన్ని అబద్ధాలు డబ్బింగ్ చెప్పించావో మర్చిపోయావా? వద్దు, ఇక నేను నమ్మలేను. నన్ను నేను నీకు అమ్మలేను. మా అమ్మే కరెక్టు. వెళ్ళు. హాయ్. బాబాయ్, ఈ పూటకి నా డ్యూటీ టైం అయిపోయింది. నేను వెళ్ళొస్తాను. ఈ డ్యూటీ అయిపోయింది, ఆ డ్యూటీ మొదలు పెట్టాలా? ఎంతవరకు వచ్చింది మ్యాటరు? ఇష్టమే అంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమంటారో అని భయపడుతోంది. ఏం అర్థం కావట్లేదు బాబాయ్. కష్టపడి ఈ పోస్ట్ కొట్టావు కదా, ఇంకాస్త కష్టపడు, భర్త పోస్ట్ కూడా వచ్చేస్తుంది. అంతా దేవుడిదే బాబాయ్. ఉమ్, హాయ్ సుమతి. కష్టపడు, భర్త పోస్ట్ కూడా వచ్చేస్తుంది. అంతా దేవుడిదే బాబాయ్. ఉమ్, హాయ్ సుమతి. హాయ్. నిన్ను పిక్ చేసుకోవడానికే వద్దాం అనుకున్నాను. ఇక నుంచి మీరు అలా రాకండి. నేను మీతో బైక్ మీద రావడం మా అక్క చూసింది. ఏమైనా అన్నారా? మన విషయం చెప్పేశాను. నిజంగానా? చాలా స్పీడ్గా ఉన్నావే. ఏమన్నారు? మంచోడేనా అని అడిగింది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. ఆ, నేను మంచోనేగా, చాలా మంచోడని చెప్పొచ్చుగా. ఏదో చెప్పాలండి, బాధపడకండి. త్వరగా మీ అక్కతో చెప్పి మన పెళ్లి పనులు మొదలు పెట్టచ్చు కదా. ఇంట్లో ఇంకా మా అమ్మ, తమ్ముడు, బావ ఉన్నారు. వాళ్ళతో చెప్పాలి. వాళ్ళకంటే ముందు
మిమ్మల్ని మా అక్కకి పరిచయం చేయాలి. ఫోన్ చేయి, మాట్లాడతాను. ఇలా కాదు. గుడి దగ్గర మా అమ్మ లేని టైం చూసి మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు రండి. నేరుగా పరిచయం చేస్తాను. మీ బిజినెస్ గుళ్ళోనే, మన ప్రేమ గుళ్ళోనే, రేపు పెళ్లి కూడా గుళ్ళోనే అనమాట. అవును. మాకు స్టార్ హోటల్లో మాట్లాడే అంత స్తోమత లేదు. ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు ఎలా అంటే అలా. మళ్ళీ నాకు ఫైన్ రాయరు కదా. ఎందుకు? నేను హెల్మెట్ లేకుండా వచ్చాను. రోడ్ ట్యాక్స్ కట్టలేదు. రాంగ్ రూట్లో వచ్చాను. నిజమే. ఇన్ని రూల్స్ బ్రేక్ చేస్తే ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే. అబచ్చా. దీనికి ఫైన్ ఏంటో తెలుసా? నాతో లంచ్కి రావడం. మా అమ్మ దగ్గరికి వెళ్ళి మన మ్యారేజ్ అయినట్టు సర్టిఫికేట్ తీసుకొనిరా. నువ్వు షోరూమ్కి వచ్చావని తెలిస్తే మా అమ్మ నిన్ను కొట్టినట్టు నన్ను కొడుతుంది. అబద్ధం చెప్పే వాళ్ళందరికీ కారణం ఉంటుంది, కానీ అది చేసిన తప్పుని కరెక్ట్ చేయదు. చున్నీ చిరగలేదా? మనోజ్ నా మాట అస్సలు వినిపించుకోవడం లేదే. చెవులో హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాడేమో. గుండెల్లో వాళ్ళమ్మని పెట్టుకున్నాడు. కన్న తల్లి కదా. ఆ మాత్రం ప్రేమ ఉండడం కామనే. కట్టుకున్న పెళ్ళం ఏమైపోవాలి మరి? నువ్వు మోసం చేసావన్న బాధలో ఉన్నాడు కదా. కొన్ని రోజులు అలాగే ఉంటాడులే. నువ్వు కూడా మోసం మోసం మనకే. హ్, నా జీవితాన్ని నాకు నచ్చినట్టు బతకడానికి చిన్న చిన్న అబద్ధాలాడాను అంతే. నిన్ను కన్న అమ్మనే చంపేశావు. అది చిన్న అబద్ధమా? నువ్వు కన్న కొడుకుని దాచేశావు. అది చిన్న అబద్ధమా? అది తప్పే. అలా చెప్పేటప్పుడు నేనెంత కుమ్మిలిపోయానో నీకేం తెలుసు. ఆయన ఎందుకు చెప్పాను? మనోజ్ ప్రేమ కోసమే కదా. కాని తన దగ్గరున్న డబ్బు కోసం అనుకుంటున్నాడు కదా. ఈడ్చితంతే తన అకౌంట్లో ₹1,00,000 కూడా లేవు. తన డబ్బు కోసం నేను తన్ని పెళ్లి చేసుకున్నానా? హ, అయినా అరిగిపోయిన క్యాసెట్ లాగా ఇదంతా నేను చేసింది నాకంటూ ఒక నిండు కుండ లాంటి కుటుంబం కావాలని నీకు కూడా ఎన్నిసార్లు చెప్పానే? నాకు చెప్తే యూజ్ లేదు. మనోజ్కు అర్థమయ్యేలా చెప్పు. ఆ మెంట్లోడికి అద్దె చెప్పాలనే వెళ్ళాను, కానీ నన్నేదో పురుగుని చూసినట్టు చూస్తున్నాడు. వాళ్ళమ్మైనా నేను మాట్లాడడానికి కొంచెం టైం ఇచ్చిందేమో, కానీ మనోజ్ మాత్రం అసలు దగ్గర కూడా రానివ్వట్లేదే. ఏమన్నాడేంటి? నేను ఏమన్నా అమ్మకి తెలిస్తే బాగోదు. అమ్మకి నేను అబద్ధం చెప్పలేను. అమ్మ తిడుతుంది. అమ్మ మాటే శాసనమని అమ్మ పాటే పాడుతున్నాడే. మనోజ్ అమ్మ కూర్చొని తెలుసు కదే. ఇదేదో కొత్త విషయం అయినట్టు చెప్తున్నావు. అవును, తెలిసిన విషయమే. ఇంట్లో అమ్మ ఉంటుందని భయంతో నాతో మాట్లాడడం లేదు అని షాప్కెళ్తే అక్కడ కూడా అమ్మ 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 అంటున్నాడు. బాలు అంటుంటే ఒప్పుకునేదాన్ని కాదు, కానీ నాకు కూడా మనోజ్ దద్దమ్మలాగే కనిపిస్తున్నాడు. కాబట్టే నువ్వు చెప్పినవన్నీ నమ్మాడు. ఏంటి? ఏమన్నావు? ఏమన్నావు? ఏం లేదే. ఏదో అన్నావు, నేను విన్నాను. ఏం అనలేదులే కాని ముందు నీ స్టెప్ ఏంటో చెప్పు. నేను ఇలాగే ఉంటే మనోజ్ అమ్మ చెప్పిన పాఠాలే వింటూ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు. అదే జరిగితే ఇన్నాళ్ళు నేను కష్టపడి కట్టిన గోడ కూలిపోయినట్టే. అయితే ఆ గోడని మరింత దృఢంగా కడతావా? ఎస్, నేనిచ్చిన ఐడియాతోనే మనోజ్ అంత పెద్ద షాప్ పెట్టాడు. ఇప్పుడు వాళ్ళమ్మ మాట విని నన్ను దూరం పెట్టాడు. మళ్ళీ వాళ్లే నన్ను తిరిగి ఆ షాప్కి రమ్మనేలా చేస్తాను. ఏం చేస్తావు? ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. తల్లి కొడుకులకి డబ్బంటే ఎనలేని ప్రీతి కదా. వాళ్ళిద్దరినీ ఆ డబ్బుతోనే కొడతాను. అర్థం కాలేదు. బిజినెస్ ని వాడుకొని ముందు మనోజ్కి దగ్గరవుతాను. ఆ తర్వాత ఆటోమేటిక్గా అత్తయ్య నన్ను దగ్గరికి తీసుకునేలా చేస్తాను. అంటే ఆ బిజినెస్ డెవలప్మెంట్కి డబ్బిస్తావా? డబ్బుతో ఆడుకునే వాళ్ల దగ్గర డబ్బు ఉండాల్సిన అవసరం లేదు, తెలివితేటలుంటే చాలు.
తీసుకోండి. తర్వాత అవుతానులే. యాండి, ఈరోజు నా చిన్ననాటి స్నేహితురాలు ఒక అమ్మాయి కలిసిందండి. అమ్మాయి అంటున్నావు? ఇంకా పెళ్లి కాలేదా? ఎప్పుడో అయింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. మనకి ఎప్పుడో పెళ్ళయింది, కానీ ఒకరు లేరు. మనకు కొన్ని బాధ్యతలున్నాయి కదండి. పిల్లలు కూడా బాధ్యతల్లో భాగమే కదా. మనం ముందు అప్పులు లేకుండా చూసుకోవాలి. తర్వాత మనం ఉండటానికి మనకంటూ ఒక గది ఉండాలి. తర్వాత తర్వాత అంటే ఆ, తర్వాత ఇంకేంటి? పిల్లలే కదా. అబ్బా ఆగండి. ఆలస్యం చేసిన ఆశాభంగం మీనా? అయితే నాకు చిన్న కోరికుంది, తీరుస్తారా? నా పూలగం పడగాలే గాని నేనేదైనా కుదరదన్నానా? అడిగేసి. రేపు మనకి పుట్టబోయే పిల్లల్ని వాళ్ళ నాన్నమ్మ ప్రేమగా చూసుకోవాలి. కుదరదు, అది కుదరదు. ఇప్పుడే అన్నారు. కుదరదని ఎప్పుడైనా అన్నానా అని? ఇప్పుడు అంటున్నాను కదా, కుదరదు. కుదరదంతే. ష్యూ! గట్టిగా అరవకండి. అత్తయ్య మావయ్య ఇంకా పడుకోలేదు. నీకు దూరంగా ఉండమని నేరుగా చెప్పలేక మా అమ్మావతి నాన్నమ్మావతి కావాలని కోరుకుంటున్నావా? నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి నాకు అత్తయ్య గారు ఒక్కళ్లే దొరికారు. అది జరగని పని అని నాకు కూడా తెలుసు. మరెందుకు అడిగావు? చెప్పాను కదా, మీ కోరికలు గుర్రాలవుతున్నాయి. ఆ వేగాన్ని తగ్గించాలని అలా అన్నాను. చాలే. అవును, మీకు చిన్ననాటి స్నేహితులు ఎవ్వరూ లేరా? వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు. చెప్పుకునేంత గొప్పవాళ్ళెవరూ లేరులే. స్నేహితుల్లో గొప్ప అనేదేముంటుందండి? స్నేహితులంటే స్నేహితులే. ఉన్నారు. అందరూ మా షీలా డార్లింగ్ వాళ్ళ ఊర్లోనే ఉన్నారు. ఒకడు నాతో ఇంకా బాగా ఉండేవాడు, వాడిది మాత్రం వేరే ఊరు. అతను మీకెలా పరిచయం? అతనితో ఎందుకు మీరంత బాగా స్నేహం చేసేవారు? వాడొక ప్రత్యేకమైన వ్యక్తి. వాడి గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. ఈ టైంలో వీడియో కాల్ ఎవరు చేస్తున్నారు? ఆ నంబర్ మీకు తెలీదా? తెలిసిన నంబర్ అయితే పేరు వస్తుంది కదా మీనా. నిజమే కదా, ఎవరై ఉంటారు? ఎవరో మాట్లాడి చూస్తే తెలిసిపోతుంది కదా. యాండి, ఎత్తకండి. ఎందుకు? తెలియని నంబర్ల నుంచి ఫోన్లు చేసి డబ్బులు లాగేస్తారంటండి. టీవీలో చెప్తున్నారు, చూడట్లేదా? మన దగ్గరే ఉంది లాక్కోవడానికి. మహా అయితే మన కారు ఈఎంఐలు వాళ్లే కట్టాలి. అది కాదండి, మీరిప్పుడిలా వీడియో కాల్లో కనిపిస్తే వాళ్ళు మిమ్మల్ని ఇంకోలా మార్చేసి వాళ్ళకి వీళ్ళకి చూపిస్తామని బెదిరిస్తారంటండి. నేను అలాంటి వాళ్ళకి భయపడను. ఏం చేసుకుంటారో చేసుకొని బస్తీ మే సవాల్. అయ్యో, హాయ్ బాలు. ఎవడ్రా నువ్వు? ఒరే ఫ్రాడ్గా నువ్వా? ఫ్రాడా? నేను చెప్పానా ఎత్తద్దని? వీడు ఫ్రాడ్ గాడే, కానీ నువ్వు చెప్పిన టైప్ కాదు. నేను చెప్పానే, నా చిన్ననాటి స్నేహితుడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని. వీడే వాడు, వాడే వీడు. రే, నీకు 100 ఏళ్ళు రా. ఇప్పుడే నీ గురించి మా ఆవిడికి చెప్తున్నాను. థ్యాంక్స్ రా. నీలాంటి ఫ్రెండ్స్ ఉంటే నేను నిజంగానే నిండు నూరేళ్ళు సుఖంగా ఉంటాను. సర్లే, ఇప్పుడు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, ఏంటి విషయాలు? మొన్నే సెంట్రల్ జైలు నుంచి వచ్చానురా. అయ్యే బాబోయ్! ఇప్పుడు ఇక్కడే మన రాజమండ్రిలోనే ఉన్నాను. రే, అంటే ఇంకా ఫ్రాడ్ పనులు ఇంకా మానుకోలేదా? యాక్చువల్లీ ఐ డోంట్ లైక్ ఫ్రాడ్, బట్ ఫ్రాడ్ లైక్స్ మీ. ఎక్కడికి వెళ్ళినా నన్ను వెతుక్కుంటూ నాకు అలాంటి ఆఫర్లే వస్తున్నాయి. ఏం చేయను, అలవాటైన జీవితం. కాదనలేక కమిట్ అయిపోతున్నాను. దరిద్రుడా, చవట, దద్దమ్మ, దుర్మార్గుడా, యాదవ్, సుంట. ఆ జేబులు కత్తిరించే మొహంతో నాకు ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? అంటే నార్మల్ ఫోన్ పెట్టే. బాలు 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 బాలు, నేను పెద్ద పెద్ద ఫ్రాడ్ పనులేం చేయట్లేదురా. ఏదైనా కెరీర్ లో మంచి పని దొరికితే ఇది కూడా మానేస్తాను. ప్రామిస్ రా. నీకు కుదిరితే నాకేదైనా మంచి పని చూసి పెట్టరా. చూద్దాంలే, రేపు కాలు ఒకసారి. ఎక్కడా, ఎప్పుడు, ఎలా? ఉదయం ఫోన్ చేసి చెప్తా. ఉంటా. మీరు పడుకుందా? ఆగండి.
మంచి స్నేహితుడు అన్నారు, ఇతనేనా మీ మంచి స్నేహితుడు? దొంగకోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నాడు. అంటే పాపం మనిషి మంచోడే, చేసే పనులే కొంచెం తేడాగా ఉంటాయి. ఏదో కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, పడుకుందాం. అయ్యో, ఓహో, మీకు ఇలాంటి స్నేహితులు కూడా ఉన్నారన్నమాట. నేను జోనల్ హోమ్లో ఉన్నప్పుడు నాతో పాటు ఉండేవాడు మీనా. అలా ఇద్దరం మంచి స్నేహితులం అయ్యాం. కొన్ని స్నేహాలు వద్దనుకున్నా వదలలేని పరిస్థితి. వీడు కూడా అలాంటివాడే. మంచిగా బతుకుతా అంటున్నాడు కదా, ఏదైనా పని చూపిస్తా, వాడు బాగుపడతాడు కదా. చూడండి చూడండి,